ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో మాదిగ మాస్టర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, ఉపాధి సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని జనసేన నాయకులు విజ్ఞప్తి చేశారు. ఉన్నత విద్యను అభ్యసించి డిగ్రీలు పొందినప్పటికీ సరైన ఉపాధి అవకాశాలు లేక అనేక మంది మాదిగ మాస్టర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగ మాస్టర్ల జీవన పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అర్హులైన వారికి ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాలు ప్రయోజనాలు అందేలా చూడాలని తెలిపారు. వాళ్ళ జీవన పోరాటం అయితే నాకు చాలా బాధ కలిగించింది. వాళ్ళు బతకడం కోసం ఇంత కష్టపడాలా, 50 కేజీలు 100 కేజీలు రాళ్ళని మీద వేసుకుని రక్తాలు కారుతా మన మధ్యన మన నవ్వుతం కోసం, మన 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 ఆనందం కలగడం కోసం వాళ్ళ రక్తాన్ని చిందించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా జిమ్నాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఒలింపిక్స్ కూడా ఇలాంటి వాళ్ళు ఎంపిక చేయాల్సిన అవసరం కూడా ఉందని నేను, ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టీస్ లేదు. ఎక్కడో మారుమూల ప్రాంతం, డబ్బు లేదు. ఒక అబ్బాయి డిగ్రీ చదవడానికి డబ్బుల్లో ఉన్నాయి. డిగ్రీ చదువున జాయిన్ చేయడానికి ఇదే కష్టం పడాలనే బాధ నాకు చాలా బాధ కలిగించింది. నేను అయితే ఒక 20,000 రూపాయలు సాయం చేయగలిగాను. నా ఫోన్ చేయమని చెప్పాను ఫాతిమా గారికి. నా వంతు సహాయాన్ని ఆ కుటుంబాలకు ఎప్పుడు అందిస్తాను. ఇవాళ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వాళ్ళందరినీ కూడా నేను అడాప్ట్ చేసుకుంటాను. నా కాన్స్టిట్యున్సీ కాదు, ఇక్కడ మానవత్వం చూడవలసిన అవసరం, వాళ్ళు పడే కష్టాన్ని ప్రజలకు తెలియజేసిన అవసరం. అందుకు మీ అందరితో నేను చెప్తున్నాను. ఇవాళ ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారు కూడా తెలిగిస్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి నేషనల్ మీడియాని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, మా ఫోటోలు ఏమయ్యొద్దు, వాళ్ళని మాత్రం హైలైట్ చేసి వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందేలాగా మనందరూ చూడాలని మీడియా మిత్రులు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు ద్వారకా తిరుమల మండలంలో మాదిగ మాస్టర్ల కళా ప్రదర్శన ప్రోగ్రాం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అంతరించిపోతున్న కళలను మళ్ళీ సమాజానికి గుర్తు చేయాలని, ఆ కళలను బ్రతికించుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశాము. ఈ ప్రోగ్రామ్ కి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు, తాడేపల్లిగూడి ఎమ్మెల్యే, వారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కళాకారుని కూడా సన్మానించి వారు కూడా ఎంతో సంతోషంగా ఈ ప్రోగ్రామ్ ని చూశారు. అదే విధంగా వాళ్ళు చేసే విన్యాసాలు చూస్తుంటే ఆయనకు కూడా ఎంతో బాధ అనిపించింది. జీవన పోరాటం కోసం ఇంత కష్టపడుతున్నారని కూడా వారికి అనిపించి వారు కూడా ధన సహాయం చేశారు. వీరు చేస్తున్నంతసేపు వాళ్ళకి ఒంటి మీద గాయాలు అవుతున్న ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కళనే నమ్ముకొని వారి జీవనం కొనసాగిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరి మన గోదావరి జిల్లాలంటేనే కళలకు పుట్టినిల్లు. ఏ పండుగ కూడా చాలా ఘనంగా అందరం కలిసిమెలిసి చేసుకుంటాం. రాబోయే దసరా పండుగలప్పుడు కానీ, సంక్రాంతి పండుగలప్పుడు కానీ వీరిని ఆహ్వానించి వీరికి కూడా ఉపాధి కల్పిస్తే వారు సంపాదించుకోవడానికి ఒక అవకాశం కలుగుతుందని, వారి జీవనానికి మనము సపోర్ట్ చేసిన వారం అవుతాము.